నమస్తే వెల్కమ్ టు న్యూస్ టైం నేను పద్మ ఇక అప్డేట్స్ చూద్దాం మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు అలాంటి భాషను ఉపయోగించడం చూస్తుంటేనే జగన్ సంస్కారం ఏంటో తెలుస్తుందని అన్నారు ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో కులాల మధ్య గొడవలు పెట్టాలని ఫ్యాక్షన్ చిచ్చురేపే రకంగా వైసీపీ నాయకులు ప్రయత్నాలు గమనించాలని కోరారు చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు లేకుండా పాలన సాగిస్తుందని తెలిపారు తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని అన్నారు నిన్న సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా పోలీసు మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అత్యంత దారుణమైనటువంటివి ఆ రకమైనటువంటి భాషని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడము అనంటే ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య వర్గాల మధ్య లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చురేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఎవరి మీద కేసులు పెడితే కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి కోర్టులు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు తప్పు చేయని వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై బీజేపీ బోగస్ శ్రావణి తీవ్ర విమర్శలు చేశారు సంజయ్ కి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలవాలని సవాల్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మాటల్లో ఎలాంటి తప్పు లేదని ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేసి గౌరవప్రదంగా కాంగ్రెస్ లో చేరారని అన్నారు మీలా హక్కున చేర్చుకున్న పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదరించిన వారు జైల్లో ఉన్నప్పుడు రాత్రికి రాత్రే దొంగల పార్టీ మారలేదని విమర్శించారు కష్టపడితే వచ్చిన ఓట్లు 43,000 ఓట్లు ఇవి తక్కువ అనుకుంటున్నారా ఏదో స్థానాల గురించి మాట్లాడారు 1వ స్థానం 2వ స్థానం 3వ స్థానం అని ప్రజలు అన్నారు కదా ప్రజలు మీకు ఇచ్చిన స్థానం ఏంటండి మొన్న ఒక సర్వేలో 108వ స్థానం లాస్ట్ నుంచి 10వ స్థానం మరి ఏందండి అభివృద్ధి సంక్షేమం మాట్లాడమంటారా మేము స్థానం గురించి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సంజయ్ కుమార్ గారు 1,000 మీరు చూపిస్తే మిగతా 4,000 మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి ఇష్టారీతో మాట్లాడడం కాదు యువర్ ఫర్ డెవలప్మెంట్ అన్నారా యువర్ ఫర్ యువర్ సెల్ఫ్ సర్వీస్ యువర్ ఫర్ యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్ యువర్ ఫర్ యువర్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ల కోసం కుటుంబ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్న వాళ్ళు మీరా మాట్లాడేది గుర్తుంచుకోండి తెరిచిన పుస్తకం అని కాదు తెరిస్తే రామాయణం రాస్తే రామాయణం తెరిస్తే భాగవతం లాగా ఉంటుంది మీవన్నీ చెప్పమంటారా ఒక్కొక్క విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నిజంగా దమ్ము ఉంటే మీకంత దమ్ము ఉంటే మీకంత ధైర్యం ఉంటే మీ పార్టీకి వెళ్ళినా నేను వెళ్ళినా అభివృద్ధి కోసం వెళ్ళినా అని చెప్తున్నారు కదా సరే అభివృద్ధి కోసం మీరు వెళ్తే మీరు మరి అంతకు ముందున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఇప్పుడున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఉమ్మడిగా తెచ్చుకుంటారా ఎట్లయినా తెచ్చుకోండి టికెట్ నేను కూడా బీజేపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటా రండి ప్రజాక్షేత్రంలో కొట్లాడాను నా కార్యకర్తల తోడుంది వాళ్ళ అండ ఉంది కొట్లాడదాం రండి చూసుకుందాం ఏ స్థానం వస్తుందో ఎక్కడికి పోతామో బరాబర్ రండి ముందుండి కొట్లాడే దమ్ము లేక వెనకాల కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ సాధిస్తూనే ఉన్నారు కదా నా మీద నాతో ఉన్న వాళ్ళ మీద మా అందరి మీద మా కార్యకర్తల మీద ఎక్కడికక్కడ అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వ జీవో 21 పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అదనపు బాధ్యతలను చేయాలేమంటూ
వారు ఉపకులపతికి తమ మూకుమ్మడి రాజీనామా లేఖను సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్తో పాటు పరిపాలనా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ వారి సేవలకు గుర్తింపు లేకపోవడమే కాకుండా క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ పరిస్థితుల్లో అదనపు బాధ్యతలు నిర్వహించడం అన్యాయం. అందుకే ఈ రాజీనామా ఒక్కటే మాకు మిగిలిన మార్గమని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే విద్యా వ్యవస్థపై దాని ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. We demand regulation. We demand regulation. We demand regulation. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వాస్ తవ్వకాలపై పొదలకూరులో నమోదైన కేసు గురించి ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అరెస్టు విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కాకాని వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తుంది. ఇక ఇందులో A4 గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు. అనంతరం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే 3 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆయన కోసం గాలిస్తున్నారు. బస్ ఫీజు చెల్లించలేదని విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టిన సంఘటన సిద్దిపేట పట్టణంలోని వికాస్ స్కూల్లో చోటు చేసుకుంది. SC/ST బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుండి సెలెక్ట్ అయిన విద్యార్థులు వికాస స్కూల్లో చదువుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో బస్ ఫీజు చెల్లించలేదని విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము విషయం తెలుసుకుని పాఠశాలకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీస్తే తమకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి నిధులు రాలేదని అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాకుంటే తమ పిల్లల్ని ఎలా వేధిస్తారని నిలదీశారు. ఈ పాఠశాలలో SC/ST కులాలకు చెందిన విద్యార్థులను చులకనగా భావంతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిన వికాస్ పాఠశాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అనవసరంగా వాళ్ళతో మనకి ఎందుకు కావాల్సింది పిల్లలు మనం చదువు ఒప్పించుకుంటే సరిపోతుంది. బస్ ఫీజు పేమెంట్ చేద్దాం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తిని నేను ఆ రోజు ఫీజు గురించి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేసుకుంటాను సార్. అది మాత్రం షూర్. మీరు ఒకటే చదువుకున్నటువంటి SC/ST విద్యార్థుల మీద మీరు అనుచితంగా మీరు చూస్తున్నటువంటి వైఖరి నచ్చలేదు. బెస్ట్ అవైలబుల్ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే మీరు ఇచ్చేస్తున్నారు. మిగతా వాళ్ళని ఎవరు ఇచ్చేయట్లేదు. మీరు చెప్పండి మరి SC/ST సంబంధించిన పిల్లలు వికాస్ స్కూల్లో వద్దు. ఓన్లీ రెడ్డి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి చదవాలి. మిగతా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి చదవకూడదు అని చెప్పండి. వికాస్ స్కూల్లో నా పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ బెస్ట్ SC/STకి సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో నుంచి వెళ్ళి సెలెక్ట్ అయినటువంటి పిల్లలు నా యొక్క ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. బేబీ సుగోత్ర అని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. ఫీజు కట్టలేదని చెప్పేసి నెపంతో బస్ ఫీజే ఓన్లీ ఫీజు అంటే ఫీజు ఉండదు సార్. ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళము. ఇక్కడ బస్ ఫీజు కట్టలేదని చెప్పేసి ఎగ్జామ్ రాయనీయకుండా బేబీని బయట నిలబెట్టడం జరిగింది. మేము పేరెంట్ రాగానే లోపలికి పంపించడం జరిగింది సార్. వికాస్ స్కూల్ యజమాని అడిగితే అయ్యా మాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మాకు పేమెంట్ రాలేదని చెప్తున్నారు సార్. సార్ మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే బెస్ట్ అవైలబుల్ చదువుతున్నటువంటి వాళ్ళు మేము ఇయ్యలేదు మాకు ఫండింగ్ రాలేదని చెప్పి చెప్తున్నట్టుంటే మీరేమైనా ఉంటే కూడా మీరు ఇమీడియట్లీ కలెక్టర్ గారికి రెఫర్ చేసుకొని మీరేమైనా సమస్యను చూసుకోవాలి తప్ప పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయట నిలబెట్టదు. ఫీజుల గురించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు సార్. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం రవి అనేటువంటి ఉన్నాడు సార్. ఒకటే SC/STకి సంబంధించిన పిల్లల్ని ఒక రకంగా చులకన భావంతో చూడడం జరుగుతుంది సార్. మరి అట్లయితే చెప్పండి సార్. ఇక్కడ వికాస్ స్కూల్లో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చదవాలి. మిగతా వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు చదవకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైనటువంటి వాదనలో చేస్తున్నారు సార్. ఇది సరైనది కాదు. ఇది ఎగ్జామ్ మూమెంట్లోనే మీరు ఇన్ని రోజుల కూడా ఏం చేస్తారు సార్. మీరు ఎగ్జామ్ మూమెంట్లోనే ఈ రోజు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు పిల్లల్ని ఇబ్బందికరంగా చేయడం ఇది సరైనటువంటి చట్టరీత్యా నీరం సార్. దీనిపైన కలెక్టర్ గారు కానీ మరి మహబూబాద్ జిల్లా నెల్లికుదురు కే సముద్రం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన అపార పంట నష్టాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పరిశీలించారు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పలు గ్రామాల్లో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
వడగండ్ల వాన పడి తీవ్ర పంట నష్టం జరిగి రైతులు తీవ్ర కలత చెంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈ పంట నష్టాన్ని చూసి నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నా పర్యటన ముగించుకొని ఇక్కడికి గుట్టగుట్టను రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నెల్లికూదురు మండలంలో ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం ఈ 2 గ్రామాలు గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందకి రాలి 75% పంట నష్టం జరిగింది. అందుకే ఈరోజు మనం వరి పొలాలన్నీ తిరిగి ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఏఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మామిడి తోటలు కూడా ఉన్న కాయలన్నీ దాదాపు 60 నుంచి 70% మొత్తం కాయలు కూడా రాలడం జరిగింది. నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో అదంతా మీరు రోడ్ల మీద నిలబడి అంచనా లేకండి, మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా నైపుణ్యం కలిగిన వారికి మెండుగా ఉపాధి అవకాశాలు ఉంటాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. జిల్లా జైల్లోని ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక సూచనలు చేశారు. వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా స్కిల్ ఉంటేనే ఇప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం అందరూ ఒక ప్లంబర్ కావాలంటే చాలా కష్టం అయిపోతుంది, ఒక ఏసీ టెక్నీషియన్స్ కావాలంటే చాలా కష్టం, ఒక ఎలక్ట్రీషియన్ చేస్తే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు బేసికలీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు, స్కిల్డ్ ప్లంబర్ ఉన్నారు, స్కిల్డ్ ఏసీ మెకానిక్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళ వాల్యూ పెరిగింది. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు అటువంటి ఆ స్కిల్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. స్కిల్డ్ మెంబర్స్ మార్కెట్లో లేరు. సో మీరు ఈ సభలో నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి స్కిల్ కోర్సెస్ స్టార్ట్ చేసాము ఒక 2 నెలల ముందు, ఇది ఒక్కటి కంటిన్యూ చేయడం జరుగుతుంది. రెండోది మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు రిక్వెస్ట్ ఇవ్వచ్చు. ఒక 5 మంది ఒక 10 మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చేస్తే సార్ ఇది కావాలి చేస్తే ఏమవుతుంది, రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేయగలుగుతారు. తర్వాత ఇంకొకటి పీడీ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ గుణశేఖర్ గారు ఉన్నారు. మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్. శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ లతా శ్రీను హోంమంత్రి అనిత పరామర్శించారు. 8 సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. హోంమంత్రి అనితను చూడాలని బాధితురాలు కోరారు. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదని అనిత తెలిపారు. రత్నాలు లాంటి 2 పిల్లలు ఉన్నారు. త్వరగా లతశ్రీ కోలుకోవాలని భగవంతుని హోంమంత్రి ప్రార్థించారు. ప్రభుత్వం వైద్యపరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మీరు రావడం చాలా సంతోషం. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జగన్ అలజడులు సృష్టించారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. తాగుబోతులంతా కలిసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారని విమర్శించారు. ఒక బీసీ నేత చనిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలీసు వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశావు అంటూ అందరికీ తెలిసినట్టు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తా అని కళ్ళకంటున్నారు. ఇలాంటి సైకోని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా పెద్దముల్లోని బీసీ బాలుర వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. బాలురతో వెట్టి చాకరీ చేస్తున్న వైనం బయటపడింది. పుస్తకాలు పెన్నులు పట్టాల్సిన ఆ చేతులతోని వసతి గృహానికి వచ్చే సామాన్లు మోయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. దీనికి కారణం పెద్దములు బీసీ హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఉన్న ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు పంట పొలాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మొక్కజొన్న పొలాల్లో మంటలు చెలరేగాయని రైతన్నలు తెలిపారు. సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైందని వాపోయారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి ఈ పంట నష్టపరిహారం ప్రభుత్వం గుర్తించి తెలియని వ్యక్తులు నిప్పంటిచ్చారండి. ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. 13-15 ఎకరాలు నుంచి 15 ఎకరాలు పూర్తిగా బూడిదైపోయింది. సేమ్ మీద కండలో ఇగో ఈ రకంగా కింద ఆరబోసినట్టు ఉండేయండి. కండలో మినిమం ఎకరానికి ₹1,00,000 పైన వస్తాయండి. ఫార్మా పరిశ్రమల వ్యర్థ రసాయన డ్రమ్ములను క్లీన్ చేస్తూ అస్వస్థకు గురై ఒకరు మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు నీలకంఠపురానికి గ్రామానికి చెందిన పడాల అరుణాథ్ గా నిర్ధారించారు. ఇక దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సిఐటియు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆ యాజమాన్యం ఆదుకోవాలని గనిశెట్టి కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇలాంటి వ్యవహారంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీ పక్కనే ఏదైతే పర్వాడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో దీని పక్కనే ఒక ఫార్మాకు సంబంధించినటువంటి వ్యర్థ సంబంధించినటువంటి డ్రమ్స్ ఏదైతే కెమికల్ డ్రమ్స్ ఉన్నాయో ఈ డ్రమ్ముల్ని తీసుకొచ్చి ఇక్కడ అన్అఫీషియల్గా అంటే ఏ విధమైన అనుమతులు లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి కానీ లేకపోతే వర్క్ సంబంధించినటువంటి పర్మిట్స్ కానీ ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకి ఉల్లంఘించి ఇక్కడ ఈ నడుపుతున్నారు ఈ షాపులు. ఈ నడపడమే కాదు ఫార్మా వ్యర్థ రసాయనాలకు సంబంధించినటువంటి కానీ ఫార్మా వ్యర్థ ఏదైతే రసాయనాలు సంబంధించినటువంటి డ్రమ్ములు ఉన్నాయో అవి ఏ విధంగా కూడా బయటికి తీసుకురావడానికి నిబంధనలకు విరుద్ధం. ఆ డ్రమ్ముల్ని కట్ చేసి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఎవరికైనా అమ్మవలసి ఉంది. అది ఇంకా మండే గుణం ఇంకా ప్రమాదకరమైనటువంటివి అయితే ఖచ్చితంగా రామ్కీకి తరలించాలి. వ్యర్థ రసాయనాలు కానీ వ్యర్థ పదార్థాలను కానీ ఖచ్చితంగా రామ్కీ సిఈటిపి లేదా రామ్కీ ల్యాండ్ ఫీల్డ్కి పంపించాలి. కానీ వాటి నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల బుచ్చిపేట మండలానికి చెందినటువంటి నీలకంఠాపురం గ్రామానికి చెందినటువంటి పడాల అరుణాథ్ అనేటువంటి కార్మికుడు ఇక్కడ ఈ లిక్విడ్స్ క్లీన్ చేస్తున్న సందర్భంలో డ్రమ్ క్లీన్ చేస్తున్న సందర్భంలో రాత్రి చనిపోయాడు. ఈ విధంగా మృతి చెందడానికి కారణం నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి షాప్ యాజమాన్యాలు. మరోవైపు ఆ ఫార్మా కంపెనీ ఏదైతే అచ్యుతాపురం నుండి వీటికి సరఫరా చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఓ పెళ్లి పత్రిక వైరల్ అయింది. ఓ కుటుంబానికి చెందిన ఇంటి పెద్ద మరణించాడని, సంవత్సరంలోపు ఇంట్లో శుభకార్యం జరగాలని 2 బిడ్డల్ని మేనమామకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమైంది ఓ తల్లి. ఈ పెళ్లి పత్రిక కాస్త వైరల్ కావడంతో అధికారులు దృష్టి చేరుకుంది. అధికారులు పెళ్లికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉండగా ఆ అమ్మాయిలిద్దరూ మైనర్లు అని తెలిసింది. వెంటనే రంగప్రవేశం చేసిన ఐసీడీఎస్ అధికారులు స్థానిక గోరంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లి జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు వివరించారు. వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇంటిమేషన్ ఇచ్చారు దాన్ని ఫాలోఅప్ చేయమని. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎంక్వైరీ చేశాం వాళ్ళ ఇంటి దగ్గరికి. నా సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను నాతో పాటు. తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు 2 మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ చేయకూడదు ఆపేయండి అని కౌన్సిలింగ్ చేశాము. అంతవరకు కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే లేదండి ఇది ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తే అని తెలియజెప్పినాను.
ప్రజెంట్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించడానికి అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, అమ్మాయి తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా మేడం? వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మైనర్లు కాబట్టి ఏమి చెప్పారా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 11, 12వ తేదీలో ఏలూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 11న సీఎం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చేరుకుంటారు. అక్కడ బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలో కలిసి మాట్లాడతారు. ఇక అనంతరం 11:30 గంటలకు స్థానిక ప్రజావేదిక వద్ద ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. 6 గంటలకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి చేరుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక 6:45 నిమిషాల నుంచి 8:30 వరకు జరగనున్న ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. మర్నాడు 12వ తేదీ ఉదయం చంద్రబాబు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం వరదయ్యగారిపల్లిలోని అక్కమ్మ తల్లి దేవాలయంలో రాత్రి చోరీ జరిగింది. రాత్రి 2 దొంగలు గుడిలోకి చొరబడి దేవుని హుండీ పగలకొట్టి నగదు అపహరించారని స్థానికులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు కాగా వాటి ఆధారంగా రాజంపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఓ షాపింగ్ మాల్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని హయత్ నగర్ కు చెందిన నగేష్ గా నిర్ధారించారు. కుటుంబ కలహాలతో ఆయన భార్య శిరీషాన్ని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం నగేష్ మృతదేహం షాపింగ్ మాల్ వద్ద లభ్యం కావడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గేట్ తీయమని చెప్తే అడిచినమాట రాలేదు. అవతలింటికి వెళ్ళింది, ఇవతలింటి దిగి పోయి పిల్లగాడు ఏడు చేసి ఆడ పడుకో. ఇంకా నాకు పెళ్ళం లేదు, చనిపోయిందమ్మా అని అంతా చేసుకున్నాం సార్. మా ఒక మాట లేదు, కొట్టు తిట్టదు. అంతలోనే నాకు బిడ్డనట్టు చంపుతారు, నేను కొడుకుని అట్లా చంపుతా అన్నారు సార్ వాళ్ళు. నా పిల్లగాని అలా అత్తోలే నా పిల్లగాని నా బిడ్డనట్టు చంపారు, నా పిల్లగాని అట్లా చంపుతాం. ఎప్పటికైనా బతకనియను. నా కడుపెట్ల కాలేదు, నీ కడుపెట్ల కాలని చేస్తారు. చిన్న స్టేషన్లో ఈడ ఉన్న పిల్లగాడు బతున వచ్చి తీసుకొని వచ్చారు మా పెద్ద బావ, మా వాళ్ళు పెద్దోళ్ళు. ఇంటికి తీసుకొచ్చినాం. ఆయన అందరు వండుకున్నాం సారు, అందరు పండుకున్నాం. మేము ఎవ్వలేరు మగ పిల్లలు కూడా. మా ఆయన కూడా ఏడ్చి అట్లనే వండుకోడు. నేను పిల్లగాడు దొక్కలు వేసుకుని, ఆ సన్న పిల్లగాని దొక్కలు వేసుకుని పండుకోను. మా పిల్లగాడు పండుకున్నాడు లే అనుకుని ఇట్లా అనుకున్నా. తెర్రసేపు ఇట్లా అడిచిన ఇట్లా ఒరిగిన అంతే కథ. ఎప్పుడు పోయిండు తెలియదు. ఆయన ఎవరు తీసుకొని చంపేసారు నా పిల్లగాని. ఆయన ఆ పిల్లగాని ఏడుపు చూసి పోయి పాల డబ్బాని పెడతాను పోయినా సార్. నేను ఏం చేసారు నాయన, 2 గంటల రాత్రి ఉంటే తేలాడుతున్నాను ఆయన. రాత్రి మస్తు కొట్టిరు నాయన వాళ్ళు. నా పిల్లగాని నన్ను కొట్టిర్రు, నా పిల్లని కొట్టిర్రు, నా పిల్లని కొట్టిర్రు, నా కొడుకును కొడుకుని కొట్టిర్రు నాయన, నా మొగను కొట్టిర్రు, అందరు ఇలా పడేసి కొట్టిర్రు నాయన. ఎవరిలా మళ్ళీ నీకు బిడ్డ కడుపు గాలొచ్చు, నువ్వు కొట్టొచ్చు అట్లా కూడా పడిన నాయన. నేను నా కొడుకును ఒక్కనే చాక్కునే నాయన. ఇంజనీర్ చదివించిన అట్లా కూడా. కర్నూలు జిల్లా పలు గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏపీ స్టేట్ ఫుడ్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం మాతృవందనం పథకం కింద మొదటి డెలివరీకి 5,000, రెండవ డెలివరీకి ఆడపాపకు 6,000 ఇచ్చే పథకానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తామని ఫుడ్ చైర్మన్ అన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు ప్రజలకు అందించాలని, అలాగే అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు నాణ్యతమైన పాలు, గుడ్లు, భోజనం అందించాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని విజయ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. చైర్మన్ హోదాలో ఈరోజు మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మండలాలలో సివిల్ సప్లైస్ అండ్ ఐసిడిఎస్, అలాగే ఎండిఎం వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం
మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా, ఆడపాప అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి మేము పర్యవేక్షణ చేశాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పర్యవేక్షణలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఆ విధంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే కన్నా మేము సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, ఫైన్లు వేయడం, సస్పెండ్ చేయమని చెప్పి జాయింట్ కలెక్టర్ డీజీఆర్ అనమాట, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అని చెప్పి జేసీ గారు ఆమెకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయడం అధికారులను, ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటాం. ఈరోజు దాదాపు చాలా అంగన్వాడీ సెంటర్లు, హై స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, మోడల్ స్కూల్స్, రేషన్ షాప్స్ కొన్ని అన్నీ తిరగడం జరిగింది. దాంట్లో మేము ముఖ్యంగా గమనించింది కొద్దిగా ఎగ్ చిన్న సైజులు ఇస్తూ ఉన్నారు. మనకు 50 గ్రామ్స్ మ్యాండేటరీ, గవర్నమెంట్ మ్యాండేటరీ, అది మేము 45 to 55 మధ్యలో ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. చాలా లెస్ ఉంది. ఎవరో ఆలీ అనే ఒక కాంట్రాక్టర్, ఆయనకు మేము చెప్పడం జరిగింది రీప్లేస్ చేసుకోండి గ్రేడింగ్ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఒక గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్. తెలుగమ్మాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎన్ శ్రీచరణికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల చివరిలో శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్కు ప్రకటించిన భారత మహిళల జట్టులో ఆమెకు చోటు దక్కింది. భారత్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య ఈ నెలలో చివరిలో వన్డే ట్రై సిరీస్ అయితే ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐర్లాండ్ టూర్కు దూరంగా ఉన్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి పగ్గాలు చేపట్టింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో శ్రీచరణి ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు తీసింది. శ్రీచరణితో పాటు పేసర్ కాశ్వీ గౌతమ్, స్పిన్నర్ సుచి ఉపాధ్యాయ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు సంపాదించారు. మరో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది. స్నేహ్ రాణా, యాక్తిస్తికా భాటియా, అమన్ జోత్ కౌర్ కూడా కమ్బ్యాక్ ఇచ్చారు. బ్యాటర్ షెఫాలి వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది. WPలో 304 రన్స్తో సత్తా చాటినప్పటికీ ఆమెను పక్కన పెట్టారు. ట్రై సిరీస్లో భాగంగా ఈ నెల 27న శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆసుపత్రిలో ఓ ఉద్యోగి మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆక్సిజన్ ప్లాంట్ పక్కనే మద్యం పెట్టుకుని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రాణాలకు ఆధారపడే చోట ఇలాంటి అనాగరిక చర్యలు ఏంటని రోగులు మండిపడుతున్నారు. వెంటనే ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. हाथ नीचे करो, बुला रहा हूँ डिपार्टमेंट को. हाथ नीचे करो, हाथ नीचे करो बोला हमें. 12 तुम हॉस्पिटल में गवर्नमेंट एम्प्लॉय है तुम? हाँ, आईडी कार्ड बताओ. नाम क्या है? क्या काम करते हैं जी? ऑक्सीजन सप्लाई करते हैं पक्का? आईडी कार्ड बताओ, आईडी कार्ड बताओ. बहुत बड़ा इशू होने वाला है ये. नहीं तुम माफी, मेरे को रोज कंप्लेंट आ रही है यहाँ की, रोज पी रहे बोल के.